ఈరోజు స్వర్గద్వారాలు కాదు, వైకుంఠ ద్వారాలే తెరుచుకునే రోజు. మన పాపాల బరువుతో వంగిపోయిన మనసుకు శ్రీమన్నారాయణుడు ఒక అవకాశం ఇస్తాడు, నన్ను గుర్తుంచుకో అని. ఆ రోజే వైకుంఠ ఏకాదశి. ఉత్తర ద్వారం దగ్గర భక్తితో నిలబడితే మన లోపల ఉన్న అహంకారం కూలిపోతుంది. భక్తి మాత్రమే మిగులుతుంది. ఉపవాసం అంటే ఆకలిని జయించడం కాదు, అహంకారాన్ని ఆపడం. జపం అంటే మాటలను కాదు, మనసును స్థిమితపరుచుకోవడం. ఈ ఒక్కరోజు ఓం నమో నారాయణాయ అన్నా చాలు, శ్రీహరి మన జీవితాన్నే వైకుంఠంగా మార్చేస్తాడు. భోగం కాదు, భక్తే మోక్షం. ఇదే వైకుంఠ ఏకాదశి సందేశం. ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినం నాడు ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు అని వివరంగా ఒక లాంగ్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ ఈ వీడియో కింద ఉంది. అందరూ తప్పకుండా చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. జై శ్రీమన్నారాయణ.